తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 1 Peter chapter 3 verse 9. బైబిల్ తెరవండి. మళ్ళీ చెప్తాను, చూసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఈ దిన ఆశీర్వాద వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. నేను ఎందుకు ఈ దేవుళ్ళలోకి వచ్చాను? నేను ఎందుకు దేవుళ్ళో ఉన్నాను? అసలు నా ఎట్లాగొచ్చాను? నేను ఎందుకు నమ్ముకున్నాను? ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో. నిన్ను ఆయన ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండటానికి, వారసుడిగా ఉండటానికి, హక్కుదారుడిగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. ఆమెన్. ఆయన దీవెన, ఆయన స్వాస్థ్యము, ఆయన ఆశీర్వాదము, ఆయన జీవములో నీకు పాలు పంపులు ఉండటానికే కేవలము నిన్ను పిలుచుకున్నాడు ఆయన. మరి నన్ను పిలిస్తే నన్ను ఎందుకు వాడుకోవట్లేదు ఆయన? నేను ఇంత సేవ చేయాలని ఉన్నాను, పిలిచేయడని అనుకుని వచ్చాను, దర్శనం ఇచ్చేయడని వచ్చాను, నాతో మాట్లాడేయడని వచ్చాను. కానీ నాకు ఏ రకమైన ఎదుగుదల లేదు, ఏ రకమైన ఆశీర్వాదం లేదు. అందరూ ఎవరికైనా ఏదైనా ఒక దీవెన చెప్పాలంటే దేవుడు నీకేం చేశాడు చెప్పని అడిగితే నా దగ్గర జవాబు లేదు అని అనుకుంటున్నావేమో. ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. ఆశీర్వాదము పొందటానికి, వారసులుగా ఉండటానికి నీవు పిలువబడ్డావు. దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు చేసుకున్నది? కేవలము ఒక స్పెషల్గా ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, ఒక సాక్షిగా వాడుకోబోతున్నాడు. ఒక గొప్ప సువార్థికులు నీ కుటుంబం నుంచి రాబోతూ ఉన్నారు. నీ కుటుంబము, నీ పేరు ప్రపంచంలోనే ఒక ఖ్యాతిగా ఎక్కటానికి దేవుడు సిద్ధము చేశాడు. నీ గర్భఫలములో నుండి ఒక మిషనరీ బయటకు వస్తున్నాడు. నీ కుటుంబంలో నుండి దీవెన బయటకు వస్తుంది. అనేక మంది ఎదుట నీ కుటుంబము గొప్ప సాక్ష్యము కలిగి ఉండబోతూ ఉంటారు. మనం పిలువబడింది. యేసుని నమ్మిన ఎవడు పాడైపోడండి. మీరు చెక్ చేసుకోండి. యేసుక్రీస్తుని నమ్మి యథార్థంగా ఉన్నవాడు 100 అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. మరి కొంతమంది నమ్మి బాగాలేదంటే మన లోపమే ఉంటుంది, కానీ ఆయన లోపమే ఉండదు. ఆయన విస్తారమైన దీవెనలు, బ్యాగులు, సూట్ కేసులు పట్టుకుని మన గోమంలో ఉంటాడట. ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు. మనము ఆయనకి కొంచెం కనెక్ట్ అయ్యామంటే ఆ సూట్ కేసులు, బ్యాగులు, దీవెనలు అన్నీ మన ఇంట్లో పెడతాడు. లేదంటే చూసి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాడు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడన్నాడు. అందుకనే మీరు నమ్మితే పరిపూర్ణంగా క్రీస్తుని విశ్వాసం ఉంచండి. మీరు కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోవటం, అపనమ్మకం జరుగుతుందా? ఏమో, జరిగితే జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చు. సరే, ప్రార్థన చేద్దాం. నీ చిత్తం బాబు, నీ చిత్తం బాబు, అన్నీ నీవే జడ్జిమెంట్ చేసేసుకుంటున్నావు. నో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్ముతున్న కార్యాన్ని చూస్తావు. ఎందుకంటే నీ కుటుంబం ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఈ మాట వింటున్నావంటే దేవుడిని ఆశీర్వాదమునకు వారసురాలుగా ఉండటానికి,
ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి నిన్ను ఆయన పిలుచుకున్నాడు. అందుకనే మరి పిలుచుకుంటే నాకు ఆశీర్వాదం ఏది అని అనుకోవచ్చు. అక్కడ కింద చెప్తా ఉంటాడు, పిలువబడుతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనకి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి రీచ్ అయ్యే టైంలో మనకి శుభ సూచన ఏంటంటే శోధనలు వస్తాయి. మనకి బాగా గమనించండి. సెంటిమెంట్గా కొంతమంది వేరుగా అనుకుంటారు, అంత దరిద్రం వస్తుందేంటి, ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను నేను, ఉండే కొద్ది పరిస్థితి డ్రై అయిపోతుంది, అసలు బ్రతకాలని లేదు అని అనుకుంటున్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ప్రతి దూషణ చేయొద్దు. అయిన వాళ్ళు బాగా కావలసిన వాళ్ళే కట్టుకున్న భార్య కొన్ని సమయాల్లో మనకు శత్రువుగా మాట్లాడే మాటలు వస్తుంటాయి. అప్పుడు కూడా నీ నోటి నుండి దీవెన వెళ్ళాలి. ఎందుకంటే ఎదురైన గొప్ప ఆశీర్వాదానికి నువ్వు కనెక్ట్ కాబోతున్నావు. ఆశీర్వాదానికి ముందు కీడు కనబడుతుందని ఆ కీడులో పరిశుద్ధతను కాపాడుకుని విశ్వాసముతో జయము పొందాలి. అందుకనే ఒక చోట ఏమంటాడు, కీడు చాటున మేలు దాచిపెడతానన్నాడు. ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు, శోధించబడుతున్నావు. అదేంటంటే నేనే పాపం చేశానో, నా తల్లిదండ్రులు ఏం పాపం చేశారో, ఇదేనేమో మా పరిస్థితి, మా వాళ్ళందరూ అలాగే బాధపడ్డారు, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని అనుకుంటాము. నో, నీ దగ్గర స్థితి అంత మార్పు దేవుడు చేస్తున్నాడు. బలమైన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందుకనే ఏమంటున్నారంటే ఇక్కడ, కీడుకు ప్రతి కీడైనను. ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేవు, టకటక AK-47 కాల్చినట్టు మాటలు వదిలేస్తున్నావు. మాటలు వదలొద్దు. కొంచెం నువ్వు టంగ్ స్లిప్ కాకుండా నీ మౌత్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, నీ నోటిని కంట్రోల్ చేసుకోగలిగితే, నువ్వు ఒకవేళ ఎవరైనా నిన్ను అన్నప్పుడు బాధపడకుండా నీవు వాళ్ళని దీవించే స్థితికి నీ మనసు ఎదగగలగి, అప్పుడే విస్తారమైన దీవెనలు నీ మీదకి వస్తాయి. నన్ను చాలామంది ఎవరైనా ఏదైనా అన్నా, శోధించినా, విమర్శించినా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను వాళ్ళని దీవిస్తాను. ఎందుకంటే వాళ్ళకి మనం ఆన్సర్ చేయటం వల్ల మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుందేమో, కానీ మనం చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. మనం ఆశీర్వాదంలోకి వెళ్ళిపోవటానికి ఎవరు మనల్ని ఏమన్నా దేవుడు వారిని దీవించును గాక అనాలంతే. అనగలవా? మీరు అనగలరా? మీ ఆడపడుచు ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? మీ వదిన ఏదైనా అంటే నువ్వు దీవించగలవా? నీ అన్నదమ్ములు, నీ ఫ్యాకల్టీ, మీ స్టాఫ్, ఎవరైనా కొలీగ్స్ నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఏయ్ నోరు స్వాధీనంలో పెట్టుకో, ఆ మాట కూడా అనకుండా ఉండగలవా? అంటున్నావమ్మా, దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పగలవా? చెప్పలేము. చెప్పగలిగిన స్థితికి ఎదగటమే క్రిస్టియానిటీ, అదే స్పిరిచువాలిటీ. అది చెప్పగలిగే స్థితికి ఎదిగవా నీవు ఆశీర్వాదాలకి వారసులు అయిపోతావు. ఇంకా నీదే అనమాట. నీకు ఎంత ఆస్తి రావాలో, నీకు ఎంత భూభాగం రావాలో, ఎంత రక్షణ కలగాలో, ఎటువంటి ఆరోగ్యం నీకు పొందుకోవాలో దేవునితో హానోకు నడిచినట్టుగా నడిచేస్తావు. పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. అంతే, ఆశీర్వాదమునకు వారసులు అవటకు మీరు పిలువబడతారు. నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు అంటున్నావు కదా, అర్థమైందా? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడిని మిమ్మల్ని పిలిచాడు. మీరు పొందుకుంటున్నారు, సాక్షిగా మీరు వర్ధిల్లుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. నా జంగారెడ్డిగూడెం అండి, అర్జునపేట. నా పేరు మంగండి. మా అమ్మాయికి 7 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదండి. కానీ మేము తెలుసుకొని వచ్చాము. వచ్చాక ఇసాక అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మ నీకు పిల్లలు కలుగుతారమ్మా అని చెప్పారు. చాలా ఇదిగా చెప్పాక మా పిల్ల నీలోసుకుంది. 2 కవ్వాల పిల్లలు పుట్టారు, ఆడపిల్ల మగ పిల్లోడు. ఈ సింహాసన దేవుడు దీవించారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. అది గూడూరు, ఖమ్మం జిల్లా, తల్లాడ మండలం. ఖమ్మంలో ప్రార్థన జరుగుతుందని గూడూరు ఒక పెద్దమ్మ చెప్పింది. అక్కడికి వెళ్తే మీకు పిల్లలు కలుగుతారు, వెళ్ళండి అని చెప్పారు. అప్పటి నుంచి ఖమ్మం డైలీ తిరుగుతూనే ఉన్నాం. ఇసాయ్ గారు ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు, అమ్మ నువ్వు బిడ్డను వేసుకొని వస్తావు వెళ్ళు అన్నారు. నీకు ఏ బిడ్డ కావాలని అడిగారు. మగబిడ్డని అడిగాను. పో అమ్మ మగబిడ్డను వేసుకొని వస్తామన్నారు. అట్నే 2023 నుంచి 24 దాకా తిరుగుతూనే ఉన్నాం. 24 నవంబర్లో తను కన్సీవ్ అయింది. మాకు బాబు పుట్టాడు. 13 సంవత్సరాలకి మాకు సంతానం కలిగింది. ఇసాయ్ గారికి నిండు వందనాలు. దేవుడు మహిమ కలుగును గాక. సన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు మహాలక్ష్మి అండి. మా ఊరు పెరవల దగ్గర కాకరపురం అండి. నాకు 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. నా చెల్లెలు గారు అమ్మాయి అండి. నాకు పిల్లలు లేరండి. 11 సంవత్సరాల నుంచి లేరండి. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా పిల్లలు కలుగుతారని ఏం చెప్పలేదండి. విశాఖయ్య గారు ప్రార్థనకు వచ్చాక 11 సంవత్సరాలకి పాప పుట్టిందండి. ఈమె 7వ నెల అండి. పాప పుట్టాక సాక్ష్యం చెప్పి కానుక ఇచ్చుకుంటానని అనుకున్నానండి 10,000. అలాగే కానుక ఇచ్చుకున్నానండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించను కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. దేవుడికి వందనాలండి. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. మేము చానాలు బట్టి నుంచి ఎస్ఐకే గారు పాస్టర్ గారి దగ్గరికి మేమైతే బాబు వివాహం ముందు నుంచే వస్తున్నామండి. అలాగే వివాహం అయ్యింది మంచిగాను. అలాగే పిల్లల విషయంలో అయితే మేము 3 ఏళ్ళైనా కొంచెం సమస్య ఉందని చెప్పారు డాక్టర్ గారు. చెప్తే పిల్లలైతే పుడతాం కష్టం అవుతుందమ్మా అన్నారండి. ఇదేంటి ఇలా అంటున్నారు ఏంటని 7 వారాలు 7 నెలలు ఇక్కడికే వచ్చాం, బేవారం వచ్చాం, అన్నీ తిరిగాం.
ఒక రోజైతే వీళ్ళిద్దరిని హైదరాబాద్లోను అక్కడికి వెళ్ళమన్నామండి. అక్కడికి వెళ్ళమంటే మా మాట ఇచ్చుకుని పాపం ఇద్దరు వెళ్ళారండి. ప్రార్థన చేయించుకుంటే మీరు పిల్లల్ని ఎత్తుకుని వస్తారమ్మా అని చెప్పారండి. అలాగే దేవుడు అనుకోని రీతిలో ఒక్క బిడ్డనిమ్మంటే దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. ఆరోగ్యమైన బిడ్డలను ఇచ్చాడు. నేను ఆయన అందరూ పిల్లలు ఎత్తుకుంటే నా మనలు కూడా ఆయన చేతిలో ఉండాలని నేను చాలా ఆశపడ్డాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. నా పేరు లోహిత అండి. మా ఊరు శృంగవృక్ష. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇసాయిక గారి దగ్గరికి వచ్చి బాబు పుట్టాలి అని చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నానండి. ఆయన అప్పుడు నీకు బాబు పుట్టాలా పాప పుట్టాలా అని అడిగారు. నేను బాబు కావాలని చెప్పాను. ఆయన మళ్ళీ ఈ సంవత్సరంకి నువ్వు వెళ్ళి బాబుని ఎత్తుకుని వస్తావు వెళ్ళు అని చెప్పారు. ఈ సంవత్సరం ఈ బాబుని ఎత్తుకుని నేను వచ్చానండి. దేవుడి దీవెనలో నా బిడ్డ మీద ఉండను కాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ముందుగా దేవుడికి వందనాలు. మా ఊరు సిఎస్లో నా పేరు కేజీఆర్. నాకు ముందు 3 ఆడపిల్లలండి. నేను ఎంతో చింత యావత్తుతో చాలా ఇబ్బందితో వచ్చేవాళ్ళం మేము. తర్వాత మేము కుమారుడు కావాలని మేము రావడం జరిగింది. నవంబర్ నెలలో నేను స్పాన్సర్ చేయడం జరిగింది 10,000. అమ్మ నువ్వు ఎందుకు ఎడుతున్నావు అని ఇసాకయ్య గారు అనగా నేను అన్నాను నాకు ఇలాగ కుమారుడు కావాలి, నాకు 3 ఆడపిల్లలు అని అడిగితే నీవు ఇచ్చుకుని వస్తా పో అమ్మ అన్నారు. తర్వాత నేను గర్భఫలం తెరవడం జరిగింది. కుమారుడు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. నా పేరు బేబీశ్రీ అండి, మాది పాలకొల్లు. నాకు ఫస్ట్ పాప అండి. సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బాబు కావాలనుకున్నానండి. మరి మా వదిన గారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి. నేను మగ పిల్లోడు కావాలనుకున్నప్పుడు మా వదిన గారు వాళ్ళు అన్నారు మేము వెళ్తున్నాం ప్రార్థనకి రమ్మన్నప్పుడు నేను ప్రెగ్నెంట్తో రావడం జరిగిందండి. 9 నెలల్లో నేను ప్రెగ్నెంట్తో వచ్చానండి. మరి జూలై 30న నాకు జాయిన్ అవ్వమని చెప్పారండి హాస్పిటల్లో. జూలై 31న ఆపరేషన్ చేస్తానన్నారండి. ఫస్ట్ శుక్రవారం ఇక్కడ ప్రార్థన అండి. తండ్రి నన్ను బుధవారం జాయిన్ అయిపోమన్నారు, గురువారం ఆపరేషన్ చేస్తానన్నారు. ఫస్ట్ శుక్రవారం నేను ప్రార్థనకి వెళ్ళకుండా అయిపోయింది తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు హాస్పిటల్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి శనివారం జాయిన్ అవ్వమని చెప్పారండి. నేను శుక్రవారం ఇక్కడికి ప్రార్థనకు వచ్చానండి. నాకు శనివారం మధ్యాహ్నం బాబు పుట్టాడండి. బాబుకి ఇప్పుడు 6వ నెలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. నా పేరు వెంకటలక్ష్మి అండి, మాది గొల్లల కోడేరండి. నా భర్తకి నడుము ఎన్నిపోసి అరిగిపోయింది అన్నారండి. అయితే హాస్పిటల్లో ఆపరేషన్ చేశారండి. అయితే 2 సంవత్సరాలకి అవి సైడ్ అయిపోయినాయండి రాడ్లు. ఆ రాడ్లు తీయాలంటే చాలా ఇబ్బంది అన్నారండి. అయితే ఇసాకయ్య గారు భీమవరం ప్రార్థన పెట్టారండి ఫస్ట్ మార్చి నెలలో. అప్పుడు మేము వెళ్ళామండి. ఆయనతో చెప్తే నీలోంచి పోతుంది అన్నారండి. అట్టి విధంగానే కోయంబత్తూరులో మరలా వెళ్ళి చూపించుకుంటే స్కానింగ్ చేస్తే అండి ఇవి పేలిపోతాయి, కరెంటు వీట్ అయిపోయి అన్నారండి. అయితే చాలా ప్రమాదం అవుతుంది అన్నారండి. కానీ దేవుడు ఎంతో సహాయం చేశాడండి ఆ రాడ్లు తీయడానికి. ఆయన చెప్పినట్టుగానే ఆ రాడ్లు తీయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. అయితే ఇప్పుడు మరలా బాగా ఉన్నారండి. మేకుల్లాగా ఉన్నాయండి ఇవి, ఎన్నుపోసిన రాసి పొడిసేసియండి. కానీ దేవుడు ఎంతో అద్భుతం చేశాడండి ఇవి తీయడానికి. దేవుడి సినసాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. నా పేరు ఝాన్సీ అండి. మాది వీరవాసం దగ్గర పెరిగిపాలెం అండి.
పాపకి ముందు బాబు పుట్టాడండి, 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ నెల గర్భిణి వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళామండి. హాస్పిటల్ తీసుకెళ్ళాక పాపకి నీటి బుడగలు ఉన్నాయి, గర్భిణీ కాదని చెప్పారండి. మా పాప పేరు తేజ అండి. ఇలాగన్నారని ఇసక్కయ్య దగ్గరికి వచ్చామండి. వచ్చినప్పుడు ఆయన దగ్గర పళ్ళు తీసుకుని వెళ్ళామండి. తీసుకెళ్ళాక పాప గర్భవతి అయిందండి. వచ్చి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.